హలో ఫ్రెండ్స్. ఆర్జేగా నా ప్రస్థానం ఆకాశవాణిలో మొదలైన తర్వాత చాలా సంవత్సరాలకి నేను స్క్రీన్ మీద కనిపించడం జరిగింది యాజ్ ఎ యాంకర్గా. యాంకరింగ్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అయినా కూడా ఎలా ఉంటామో మనము, మన ప్రెజెన్స్ అనేది నిజంగా బాగుంటుందా, మనం అడిగే క్వశ్చన్స్ ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ ఆన్సర్లు ఇవ్వగానే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నప్పటికీ 17 సంవత్సరాల ఆర్జే లైఫ్లో స్పష్టత, మనం ఎలా మాట్లాడాలి, మన మాడ్యులేషన్ ఏంటి అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరిగింది ఆకాశవాణి పుణ్యమా అంటూ. సో మొత్తానికి వాయిస్ మంకీ మీడియా ఛానల్ వాళ్ళకి నేను యాంకర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ నవదుర్గ కాన్సెప్ట్ని నేను ఎన్నుకొని, విజయదశమి అంటే 10 రోజులు మనం దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈ 10 రోజుల పండగలో 10 డిఫరెంట్ రంగాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తే బాగుంటుంది, నా ప్రస్థానం అలా స్టార్ట్ చేయాలి అని ఒక చిన్న ఉత్సుకతతో ఒక చిన్ని ప్రయత్నం చేయడం జరిగిందనమాట వాళ్ళతో కలిసి. సో ఫైనల్గా చాలామందిని నేను ఎన్నుకోవడం జరిగింది. అందులో ఒక 10 మందిని ఫిల్టర్ చేసి ఆ 10 మందిలో ఫస్ట్ సంగీత సాహిత్య సమలంకృతే అన్నట్టు సంగీత సరస్వతికి నీరాజనం అందిస్తున్న విధంగా నేను డాక్టర్ ఎర్రమల్లి రమాప్రభ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆవిడతో మాట్లాడినప్పుడు నాకు చాలా 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 సంతోషం కలిగిందనమాట. అండ్ ఆ తర్వాత ఆర్జేయింగ్ రంగంలో ఆర్జే కావాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ ఒక ఆర్జే అయితే మనము ఎలా నిలబెట్టుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అలా తను ఆర్జేగా రావటం, తన ప్రస్థానాన్ని ఇప్పటి వరకు కొనసాగించడం, వివిధ భారతి ఆర్జేగా అలా దివ్య అనే అమ్మాయిని పిలవడం జరిగింది. ఆ తర్వాత నృత్యం, డాన్స్ రంగంలో ప్రియా రవికిరణ్ని పిలవడం జరిగిందనమాట. అయితే మనకి చాలా కళారూపాలు ఉన్నప్పటికీ భరతనాట్యము, కూచిపూడి ఇలాంటి ఎన్నో కళారూపాలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళారూపం పైన, ఒక్కొక్కరికి ఒక్కొక్క డాన్స్ ఫామ్స్ చాలా ఉన్నప్పటికీ, కళలు మనకు చాలా ఉన్నాయి, అందులో డాన్స్ ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో నుంచి కూచిపూడి డాన్సర్గా దీనిని సెలెక్ట్ చేసి ఈ అమ్మాయిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట, ప్రియా కిరణ్ని. అండ్ ఆ తర్వాత పోలీస్ రంగానికి చెందిన షీ టీమ్స్, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అయిన సునీత గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనము మహిళ నుంచి పరిపూర్ణ మహిళగా మారటము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి. అందులో భాగంగా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జెస్సిమా గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ రంగస్థల కళాకారిణి షెరీన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంకా ఈ మధ్య కాలంలో మరి లవ్ స్టోరీ సినిమా తర్వాత బాగా మనకి జుంబా డాన్స్ బాగా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జుంబా అని జుంబా డాన్స్ చేస్తున్నారు. అండ్ జుంబా డాన్స్ చేయడం వల్ల, ముఖ్యంగా ఏ డాన్స్ ఫామ్ అయినా చేయటం వల్ల మనకు మంచిగా మానసిక ఉల్లాసం వస్తుంది, అలాగే బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అండ్ మనం ఎంత టెన్షన్స్లో ఉన్నా కూడా ఆ డాన్స్ చేసుకుంటే అవలీలగా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, ఉల్లాసంగా ఉత్సాహంగా మనం చేస్తూ ఉంటాము. జుంబా డాన్స్ ట్రైనర్ ఉమా గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తను కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక జర్నలిజం అంటే మాట తూట కన్నా చాలా గొప్పది, అక్షరం ఆయుధం లాంటిది. సో తన మాటల్ని తన కళల ద్వారా వ్యక్తపరుస్తూ సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనని తమ కలం అనే కొరడాతో ఝులిపిస్తూ ప్రశ్నించే వాళ్ళే జర్నలిస్టులు. సో అలా మనము ఆకాశవాణి జర్నలిస్ట్ అయిన ఉషా తురగారమణి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తను కూడా చాలా చక్కగా చెప్పారు. అసలు ఎంత సామాజిక దృక్పథంతో ఆలోచించారు. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది
పోలీస్ వాళ్ళకి, అలాగే ఈ జర్నలిస్ట్‌కి, ప్రతి ఒక్కరికి సమాజంలో మనము వ్యక్తిగా మనం ఉన్నాము అంటే ప్రతి ఒక్కరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, చైల్డ్ అబ్యూజింగ్ ఎలా జరుగుతుంది, ఉమెన్ అబ్యూజ్ ఎలా జరుగుతుంది అనే అన్ని విషయాలని చాలా చక్కగా తను వివరించి చెప్పడం జరిగిందనమాట. ఇటు పోలీస్ సునీత గారైనప్పటికీ సైబరాబాద్ కమిషనరేట్ షీ టీమ్ ఇన్ఛార్జ్ అయిన సునీత గారు కూడా తన అభిప్రాయాలని, అలాగే లైవ్ ఎగ్జాంపుల్స్ని, తన జీవితంలో జరిగిన లైవ్ ఎగ్జాంపుల్స్ని తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా. అలాగే ఉషా గారు కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ని తను చూసి తన మదిని కదిలించిన లైవ్ ఎగ్జాంపుల్స్ మనతో పంచుకోవడం జరిగిందనమాట. చాలా 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 హ్యాపీ అనిపించింది. ఇక ఆ తర్వాత ఆ, ఈ మధ్య కాలంలో మనం బాగా షార్ట్ స్టోరీస్ని చూస్తూ ఉన్నాము. యూట్యూబ్లలో షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అయితే కాంటెంపరరీ ఇష్యూస్ని, అంటే వాట్సాప్ గ్రూప్ల ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఫేస్బుక్ల ద్వారా సహాయాలు కావాలి అని మనల్ని ట్రాప్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఎంతసేపటికి తల్లిదండ్రులను వదిలేసి సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అసలు పిల్లలకి టైం ఇవ్వకుండా మా పిల్లలు ఎలాగో పెరుగుతున్నారు అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, బిజీ బీ, అలాగే జెన్జీ కిడ్స్, ఇలా అందరిపైన షార్ట్ స్టోరీస్ రాసి తను రాసిన ప్రతి షార్ట్ స్టోరీకి ఒక అవార్డ్ని సంపాదించుకున్న నీరజా పాత్కాల గారు సాహితీవేత్త, తనతో మాట్లాడి తన అంతరంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక వరుడు కావాలి అనే సినిమాతో తన సత్తాను చాటుకొని ప్రతి ఒక్కరికి లేడీ డైరెక్టర్ అంటే లేడీ డాన్ అనే విధంగా ప్రూవ్ చేశారు ఆ, వరుడు కావాలి డైరెక్టర్ లక్ష్మి గారు. సో ఈ లక్ష్మీ సౌజన్య గారి గురించి మనం మాట్లాడాలి అంటే ఎంతోమంది డైరెక్టర్స్ దగ్గర తను వర్క్ చేశారు. తేజ గారి దగ్గర వర్క్ చేశారు, కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశారు, అలాగే ఆ, వివిధ రకాల డైరెక్టర్స్ దగ్గర, ఫీల్ గుడ్ డైరెక్టర్ అయిన శేఖర్ కముల గారి దగ్గర కూడా తను వర్క్ చేయడం జరిగిందనమాట. ఇలా అంచెలంచెలుగా అందరూ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేస్తూ తనదైన స్టైల్లో మంచిగా సమాజానికి నేను ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వరుడు కావాలి అనే సినిమాతో మన ముందుకొచ్చి చాలా చక్కగా తన అంతరంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా బోల్డ్గా తన అభిప్రాయాలన్నీ చెప్పారనమాట. సో ఇలా 10 విభాగాలకు సంబంధించిన వాళ్ళని, ఒక పోలీస్ రంగానికి, ఒక సాహితీవేత్త, ఒక సంగీతానికి సంబంధించిన ఆవిడ, అలాగే ఒక డాన్స్ నేర్చుకున్న అమ్మాయి, ఒక రంగస్థల కళాకారిణి, అలాగే ఒక ఆర్జే, ఒక జర్నలిస్ట్, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక సినిమా డైరెక్టర్, తర్వాత జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జసీమా గారు. తిను ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మనం మాటల్లో చెప్పలేమండి. జయశ్రీ మాత, తనని జెసి నాయుడు అని కూడా అంటారు. ఆవిడ ఇలా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉన్న అందరినీ కూడా తను చేర్చుకొని వాళ్ళని స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి తల్లి లాలన తండ్రి పాలన టైప్లో తను ఒక్కసారి ప్రెగ్నెంట్గా తన జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎవరైనా అడుగు పెట్టినట్లయితే వాళ్ళ డెలివరీస్ కూడా చాలా హ్యాపీగా చేసి నార్మల్ డెలివరీస్కి మ్యాక్సిమం ట్రై చేయించి వాళ్ళతో యోగాలు, ఎక్సర్సైజ్లు, మానసికమైన గేమ్స్, అలాగే వాళ్ళతో మాత చాంటింగ్స్ ఇవన్నీ చేయించి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి, అలాగే ప్రీనాటల్ ప్రెగ్నెన్సీకి, పోస్ట్ నాటల్ ప్రెగ్నెన్సీకి ఆడవాళ్ళలో చాలా మార్పులు వస్తాయన్నమాట. ఆ మార్పులన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ చాలా చక్కగా జాయ్ ప్రెగ్నెన్సీ పేరుతో నిజంగా ప్రెగ్నెన్సీ అంటే ఒక జాయ్ఫుల్ జర్నీ అనేది తను వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేశారనమాట. తను కూడా మన స్టూడియోకి వచ్చి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. సో ఈ 10 మందితో పాటుగా తర్వాత ఇంకా అమ్మవారు కాబట్టి అంత మోడర్న్ డ్రెస్సులు వేసుకోలేము కాబట్టి హ్యాపీగా శారీస్లో అమ్మవారి గెటప్స్లోనే అందరం రెడీ అయ్యి రావడం జరిగింది, ఒక థీమ్ పెట్టుకొని. ఆ తర్వాత మోడర్న్ లుక్లో కనిపించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికీ 100కు పైగా సినిమాలకి తన మాటల ద్వారా పరిచయం అయ్యారు సాయినాథ్ తోటపల్లి గారు. సో సాయినాథ్ తోటపల్లి గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. సో ఆయన వచ్చి అన్ని విషయాలు ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి విషయం, అంటే ప్రతి సినిమాకి మాటల రచయితగా ఒకప్పుడు
సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ మాటలు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు సినిమాలో అనేవి ప్రతి ఒక్కటి చూపిస్తారనమాట. అలా విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలో ఆయన మాటలు రాయడం జరిగిందనమాట. ఇలా ఆయన ఎక్స్పీరియన్సెస్ ఆయన మనతో పంచుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో నా ఈ జర్నీనంతా మీరు చూడాలి అనుకుంటే WMM భక్తి ఛానల్లో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలని నాకు తెలియజేస్తారనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ని మీరు బాగా సానపెట్టుకోండి. దిస్ ఇస్ యువర్ జోక్ దీపా నిదాన్ కవి సైనింగ్ ఆఫ్.